టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన తనయుడు బాలకృష్ణ మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఇరువురు పుష్పాంజలి ఘటించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచమంతా ఎన్టీఆర్ జయంతి నిర్వహిస్తున్నారని బాలకృష్ణ తెలిపారు. సినిమాలోనే కాకుండా రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ అగ్రగామిగా నిలిచారన్నారు. తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు టీడీపీని స్థాపించిన తన తండ్రి అధికార పగ్గాలు చేపట్టాక పలు సంక్షేమ పథకాలు ప్రారంభించారన్నారు. జాతీయ రాజకీయాలను ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని, ఆయనకు కుమారుడిగా జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎటు వెతికి చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా అటువంటి మహానుభావుడు మనకెక్కడ కనరాడు. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ప్రతి తెలుగు బిడ్డ ఒడ్డు ఊడక ముందే అసలు రాజకీయం అంటే ఏంటో చైతన్యవంతం చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. రాకముందు రాజకీయాల్లోకి ఎంతమందికి రాజకీయాలంటే ఆసక్తి ఉండేది కాదు, చాలా మందికి కూడా అసలు తెలిసేది కాదు. అటువంటిది ఆయన ఒక రాజకీయాల్లో గడుగు పెట్టి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి రాజకీయాల్లో కూడా నిజమైన హీరో అనిపించుకున్నాడు ఆయన. అంతేకాకుండా ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్నో అసలు ఈ ప్రపంచంలోనే ఎవరు చేయని ఎన్నో సంస్కరణ, ఎన్నో పథకాలు, ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకురావడం జరిగింది. అలాగే ఆయన ఈ ఆకలితో బాధపడుతున్న పేదవాడికి ఒక అమ్మగా, అలాగే ఈ ఒక జనితకు ఒక భవిష్యత్తుకి భరోసా ఇచ్చిన నాన్నగా